ఈ బ్యాచ్ అందరినీ ఎందుకు కలుస్తున్నాడు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టోటల్ అజెండా డిక్లేర్ చేయలేదు? ఇటువంటి సొసైటీ ఇటువంటి ఫండింగ్ చేస్తున్న స్కూల్కి ఎందుకు పోతున్నాడు? అక్కడ ఈయన కలుస్తున్న ప్రొఫెసర్లు కూడా భారతదేశం మీద ప్రతిరోజు విషయం కక్కుతా ఉంటారు. పూర్తి అజెండా ఏంది? ప్రభుత్వం తెలియజేస్తుందా తెలియజేయదా? వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పాడమాట. అరవింద్ నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆ దేశాలు ఉన్నటువంటి ప్రమాణాలను చూసేటువంటి కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తుంటే దాన్ని రాజకీయం చేయడం ఏమనాలని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనకు వెళ్ళాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు అరవింద్ గారిని అడుగుతా ఉన్నా.